స్వామీజీ ఇద్దరికీ చెరొక కుండను ఇస్తారు. ఏంటి ఇంత చేస్తే చివరికి కుండ చేతిలో పెడుతున్నారు? అనవసరంగా కష్టపడ్డానా ఏంటి? ఇంత చేస్తే కుండ చేతికొచ్చిందని అనుకోకండి. ఇది మామూలు కుండ కాదు. మీకు ప్రతిరోజు ఉదయం ఈ కుండ నుండి ఒక నాణెం వస్తుంది. శుభం భూయాత్. ఆ మరుసటి రోజు ఉదయం స్వామీజీ చెప్పినట్టుగానే కుండల్లో నుంచి నాణాలొస్తాయి. గంగ హడావిడిగా వస్తూ అత్తయ్యతో ఇలా అంటుంది. అత్తయ్య, ఇదిగో చూడండి, మనకు బంగారు నాణెం వచ్చింది. మనం చేసిన సేవలకు స్వామీజీ వారు మనల్ని ఈ విధంగా ఆశీర్వదించారు. అక్కకే బంగారు నాణం వచ్చిందంటే నేను స్వామీజీ వారికి మరింత ఎక్కువ సేవ చేశాను. నాకేం వస్తుందో చూడాలి. కుండలో చేపెట్టిన మంగ ఇత్తడి నాణెం బయటికి తీస్తుంది. అది చూసి ఆశ్చర్యంగా, అరే ఏంటిది? చూస్తే ఇత్తడి నాణంలాగా ఉంది. ఏమ్మా, మీ అక్కకు కుండలో బంగారు నాణెం వచ్చింది. నీకేం వచ్చిందమ్మా? నాకు కూడా బంగారు నాణ్యమే వచ్చింది అత్తయ్య గారు. ఏమండి, నేను స్వామీజీకి ఎంతో సేవ చేశాను. మీరు కూడా చూశారు కదా, మరి ఎందుకు మనకు ఇత్తడి నాణెం వచ్చింది? అక్కకు బంగారు నాణెం వచ్చింది. అవునవును, నేను చూశాను. ఎందుకిలా జరిగింది? ఒకవేళ స్వామీజీ నాకు ఇవ్వవలసిన కుండని అక్కకిచ్చారేమో. మరి ఆ కుండను నేను ఎలాగైనా దక్కించుకోవాలి.